నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం టాలీవుడ్లో చిన్న సినిమాలకు పెద్ద రిజల్ట్ వస్తుంది. తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసినా కానీ కథ బలంతో రాణిస్తున్నారు. ఇక ఇలాంటి ఆశలతోనే వచ్చేస్తుంది రంగవరం అనే సినిమా. ఇక తమ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక హర్రర్ బేస్డ్ జోనర్లో వస్తుంది. మనకు తెలిసిందే, ఇటీవల హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈషా మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో. ఇక రంగవరం కూడా అదే తరహాలో ఆడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా టీము బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందరికీ కూడా నమస్తే అండి. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రైట్, ఈ సంక్రాంతి సందర్భంగా మీ మూవీ టీం మా స్టూడియోకి రావడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ చూసుకున్నట్టయితే సంక్రాంతి సందర్భంగా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మీరు చెప్పండి. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ థింగ్ అదైతే గ్యారంటీగా చెప్పగలను. ఇంకా ప్రస్తుతానికైతే మొత్తం సస్పెన్స్ అండి. రిలీజ్ తర్వాత అందరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, డైరెక్టర్ గారు కూడా ఉన్నారు మన దగ్గర. అండ్ డైరెక్టరు సూర్యప్రకాష్ గారు, అలాగే రైటరు రమేష్ గారు తాళ్ళపల్లి, హీరో మహేష్ రాజుబైన, అలాగే దీక్షిత వర్మ కూడా ఏడుగురి. వాళ్ళందరూ పేర్లు నేను ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను, సారీ అందరికీ కూడా. రైట్, డైరెక్టర్ గారు, అంటే సినిమా ఏ ఉద్దేశంతో తీశారు, అంటే ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మామూలుగా ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మడం మానేశారు కాబట్టి ఈ మామూలుగా హర్రర్ సినిమానైతే అర్థమవుతుంది మాకు. ఒకసారి మీ మాటలు ఏం చెప్తారు? ఇది వచ్చేసి మొత్తం తెలంగాణ నేతృత్వంలో జరిగేదండి. పక్క తెలంగాణ స్లాంగ్లో. సూపర్. అసలు తెలంగాణ స్లాంగ్ అంటేనే ఇప్పుడు ఈ సమయంలో ఆదరిస్తే ప్రజలు ఎక్కువైపోయారు, ఆదరాభిమానాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏం చెప్తారు మూవీ గురించి? మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, అలాగే అతి మంచితనం కూడా ప్రమాదకరం. ఓకే అనేది మన టీం ద్వారా చెప్తాం. ఓకే, ఇది మన టీం. ఓకే, ఇంకేమైనా చెప్తారా మూవీ గురించి? అన్నీ ఇప్పుడే చెప్పేస్తావు. రైటర్ అయిన రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, మీరేం చెప్తారు మూవీ గురించి? అంటే మీరు ఏ కాన్సెప్ట్ తీసుకొని అసలు సినిమా రాశారు అసలు? అయితే ఈ మూవీ బేసిక్గా ఐడియా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే, మేమంతా చిట్చాట్లో కూర్చుంటాం ఎక్కువ. ఇది చాలామంది ఉండరు. ఏంటంటే చిట్చాట్లో కూర్చున్నప్పుడు ఏ కాన్సెప్ట్ బెస్ట్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇంతవరకు ఆన్ స్క్రీన్ రాని ఒక థీమ్ ఏదైనా కావాలి, లేదంటే ఒక ఐడియా ప్రొజెక్ట్ అవ్వాలంటే అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఈ పాయింట్ అనుకున్నాం అనమాట. ఈ పాయింట్ అనుకుంటే దీన్ని ఎట్లా వర్కౌట్ చేయొచ్చు అని చెప్పి మేము దాని గురించి చాలాసార్లు డిస్కషన్స్ అయినాయి. తర్వాత ఈ ప్లాట్ ఒకటి మేము చూస్ చేసుకున్నాం. ఓకే, ఇంతకుముందు ఏమన్నా రాసారా మీరు స్టోరీస్? నేను ఇంతకుముందు అంటే గోస్ట్ రైటర్గా ఉన్నాను. దీంతో నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను అనమాట. నేను డైరెక్టర్గా అంటే కో డైరెక్టర్గా చేసినాను, తర్వాత గోస్ట్ రైటర్గా కూడా కొన్ని మూవీస్కి వర్క్ చేసిన. ఈ సినిమాతోటి నేను రైటర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను అనమాట. ఓకే, అంటే ఈ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు? అంటే ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని మీకు ఐడియా ఎలా వచ్చింది అసలు? అదే ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, మేము అనుకున్న పాయింట్ ఎట్లుందంటే, ఇంతవరకు ఇది ప్రొజెక్ట్ అవ్వని పాయింట్ ఒకటి కావాలి. ఫస్ట్ పాయింట్ అది. దానికోసం మాకున్న సోర్సెస్ని అన్ని పుల్ చేసుకొని దీన్ని ఎలా వర్కౌట్ చేయొచ్చు, దీనికి స్క్రీన్ ప్లే ఏంది, ప్లాట్ ఏంది, దీనికి క్యారెక్టర్స్ ఎంతమంది కావాలి, ఆర్టిస్టులు ఎంతమంది కావాలి, లొకేషన్స్ మా అవైలబిలిటీలో ఉన్నాయా లేదా, ఓవరాల్ చూసుకుంటే మళ్ళీ ఇది ఒక చిన్న ప్రొడక్షన్లో కూడా ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టెక్నికల్గా కానీ మేకింగ్ పరంగా కానీ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది మేము వస్తున్నాం అనమాట ఈ సినిమాతో. సో డెఫినెట్గా ఇది స్ట్రైక్ అవుతుందని మా కాన్ఫిడెన్స్. ఓకే, సూపర్. అందరికీ మంచి పేరు రావాలి. హీరో గారు కూడా మనతో పాటు ఉన్నారు, మహేష్ గారు. హాయ్ అండి. ఏం చెప్తారు మూవీ గురించి? అంటే ఇది ఒక టీం వర్క్ అండి. ప్రజెంట్ చెప్పాలంటే టీం వర్క్. ఈ మధ్యన చిన్న సినిమాలు చాలా సక్సెస్ అవుతుంది. మీరు చెప్పిన ఫస్ట్ క్లాస్ చెప్పారు కాబట్టి నేను తీసుకున్న చిన్న పాయింట్ ఇది. చాలా మన ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే స్టోరీయే కాబట్టి దాన్ని స్క్రీన్ ప్లే కానీ వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా నీట్గా వచ్చిన సినిమా. ఇంకొక చిన్న షెడ్యూల్ కూడా బ్యాలెన్స్ మాత్రం ఉంది. అది అయిపోయిందంటే ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. అక్కడ ఇది కూడా ఇక్కడే చేస్తాం అది కూడా. బట్ మేమందరం కలిసి టీం వర్క్ ఇది. ఎవరికి క్రెడిట్ కాదు, ఎవరికి ఏం లేదు, అందరు టీం వర్క్ చేసాము. చాలా చిన్న సినిమాని అందరూ అనుకుంటున్నారు కానీ మేము టెక్నికల్గా పెద్ద సినిమా. ఓకే, మేము బడ్జెట్ చిన్నదని వచ్చి కానీ టెక్నికల్గా పెద్ద సినిమాకి ఎక్కడ తగ్గకుండా చేసాం. అవును, అంటే ఈ మధ్య కాలంలో హై బడ్జెట్ కంటే కథని బేస్ చేసుకొని అందరు కూడా అభిమానిస్తున్నారు, సినిమాని ఆదరిస్తున్నారు. మీరు అది బేస్ చేసుకునే సినిమా చేశారా? ఓన్లీ స్టోరీయే. మన సినిమాలో హీరో హీరోయిన్ వాట్ ఎవర్ అంతా జీరో, సినిమానే హీరో. కథే హైలైట్ సినిమా. కానీ దీంట్లో మంచి ఒక
ఇప్పుడు రిలీజ్ చెప్పలేము కానీ ఒక మంచి 2 సాంగ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. అవి తర్వాత మనం చెప్తాం. నెక్స్ట్ మన చిట్చాట్లో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే రైట్. అలాగే హీరోయిన్ దీక్షిత వర్మ గారు, అసలు మీరు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్కి, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ప్రజెంట్ అయితే నేను చదువుకుంటున్నాను. యాక్చువల్గా మా అసోసియేట్ డైరెక్టర్ హరి అన్న ద్వారా ఇది రిఫరెన్స్ అయింది, ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. సో ప్రజెంట్ అయితే చదువుకుంటున్నా. ఏం చదువుతున్నారు? ఇంటీరియర్ డిజైనింగ్, JNFA యూనివర్సిటీలో ఇంటీరియర్ డిజైనింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే, మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు అసలు దీనికి? అంటే ఏదైనా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎలా సెలెక్ట్ అయ్యారా? యాక్చువల్గా ఆడిషన్కి వచ్చాను, బట్ ఇదే క్యారెక్టర్ అని రాలేదు. లైక్ ఒక మంచి క్యారెక్టర్ కోసం వచ్చాను. లక్కీలీ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు మా సూర్య సార్ డైరెక్టర్, ఇంకా రమేష్ సార్ రైటర్, ఇంకా మహి సార్ కూడా. ఓకే సూపర్ రైట్. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే చూసుకున్నట్టయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడే అందరం ఉన్నాం కాబట్టి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఫస్ట్ మీ మాటల్లో? సెలబ్రేషన్ అంటే ఇంతకుముందు అంటే చైల్డ్హుడ్ ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీతో ఇంట్లో మీరు సెలబ్రేట్ ఎక్కడ చేసుకోవడం. ప్రాపర్ ఎక్కడ సార్? ప్రాపర్ నల్గొండ. ఓకే. ప్రాపర్ నల్గొండ కానీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఫ్యామిలీ తోటే సెలబ్రేట్ చేసుకుని ఈవెన్ ఇప్పుడు కూడా జస్ట్ ఫ్యామిలీతో నేనున్నా. తర్వాత ఇంటర్వ్యూ ఉందంటే మళ్ళీ వచ్చేసాను అనమాట. సో అదొకటి బిఫోర్ కెరియర్. ఆఫ్టర్ కెరియర్ వచ్చేసి ఆల్మోస్ట్ నా చాలా ఇయర్స్ ఇండస్ట్రీలోనే. ఓకే. సంక్రాంతి ఫెస్టివల్ ఉన్నా ఇంకా ఇండస్ట్రీలోనే సెలబ్రేట్ చేసుకోవడం, ఏదో షూటింగ్ వర్క్, స్క్రిప్ట్ వర్క్, లేకపోతే అవుట్డోర్ ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లా నడుస్తూ ఉంటుంది. సో హ్యాపీ ఇక్కడున్న ఫెస్టివల్ ఇండస్ట్రీ సినిమానే పండుగ మనకి. అది ఇప్పుడైతే అది అలానే ఉంటుంది, ఎందుకంటే ఎగ్జైటింగ్ ఉంటాం కదా సినిమా చేస్తున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ మాకు స్పెషల్ నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము మూవీస్లో ఉన్నాం కానీ ఈ ఇయర్తో మాకు ప్రొజెక్షన్ వస్తుంది కాబట్టి ప్రతిసారి వేరే వాళ్ళ సినిమాలు వస్తే మేము చూసుకొని మా సినిమా ఎప్పుడు వస్తుంది అంటుండే. కానీ ఇప్పుడు మా సినిమా వచ్చింది. సో ఇప్పుడు మా సినిమాని అందరు చూస్తారు. ఆ ఎంజాయ్మెంట్ మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా అట్లనే సేమ్ ఎంజాయ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఏమైనా స్టోరీస్ ప్లాన్ చేశారా? ఇంకో నెక్స్ట్ మూవీ ఒకటి ఉంది ప్లాన్ సేమ్ అన్నతోటే. అది టైటిల్ అనౌన్స్మెంట్ చేద్దాం తొందరలో. దాని స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. అది కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే అది కూడా ఇప్పటివరకు ఎవరు రాలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోర్ తెలంగాణలో ఒక హార్ట్ లాంటి ఒక పాయింట్ అది. ఓకే. అది ఆల్మోస్ట్ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో అంతమందికి టచ్ అయ్యే ఒక పాయింట్ అది. ఆ పాయింట్ని తీసుకొని మనం చేస్తున్నాం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ వాడారని చెప్తున్నారు కదా, అంటే తెలంగాణ స్లాంగ్ వాడాలని మీకు ఎందుకు వచ్చింది, అసలు ఐడియా ఎందుకు అనిపించింది? అంటే మేము బానెట్ బాటప్ ఇక్కడనే, మా రక్తం ఇక్కడనే, మేము పుట్టి పెరిగింది అంత ఇక్కడనే కాబట్టి బై డిఫాల్ట్ అది ఉంటుంది. సో ఇక మేము దాని నుంచే మేము ప్రొజెక్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. అంటే ఇప్పుడు మార్కెట్ చూస్తే చాలామంది ఏమంటారు అంటే మోస్ట్లీ తెలంగాణ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తెలంగాణ సినిమా చేద్దామని కొంతమంది ట్రై చేస్తున్నారు. కానీ మనది అట్లా కాదు. మనము పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి, ఈ మట్టి నుంచి వచ్చినాం కాబట్టి హోల్ అండ్ సోల్ మన టీం నుంచి ఒక తెలంగాణ మూవీ రావాలని మేము అనుకున్నాం. అందులో ఏంటంటే హారర్ థ్రిల్లర్లో ఇది ఒక జానర్ మంచి అటెంప్ట్ అవుతుందని మేము అనుకున్నాం అన్నమాట. మామూలుగా తెలంగాణ మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా సెంటిమెంట్ ఉంది, మల్లేశం లాంటి మూవీ అదొక అచీవ్మెంట్కి సంబంధించిన మూవీ, అట్లా డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి కదా. దాంట్లో మనది అనదర్ ఒక బెంచ్ మార్క్ అవుతుందని మేము అనుకుంటున్నాం అన్నమాట. ఓకే, అంటే బలగం సినిమా రేంజ్లో ఉండబోతుంది అంటారా? బలగం డిఫరెంట్ ఐడియా, అదొక డిఫరెంట్ ఐడియా, ఇదొక డిఫరెంట్ ఐడియా. అంటే హిట్ స్పీక్స్, ఏదంటే సినిమా బయటకు వచ్చిన తర్వాత అది ఎట్లా రిజల్ట్ వస్తుందో అప్పుడు మనం అనుకుంటాం, కానీ బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం దేనికి అదే. ఓకే, అదే ఇదే మాదే. ఓకే సూపర్ అండి. అలాగే డైరెక్టర్ గారు మాట్లాడే ముందు ఒకసారి ట్రైలర్ చూద్దాం.
డైరెక్టర్ గారు అసలు సూపర్, అసలు నాకు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలని ఉంది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా చాలా బాగుంది. అంటే ఈ మధ్య కాలంలో మనుషుల్ని నమ్మడం మానేసారు జనాలు. చూస్తే దేవుడు లేదంటే దయ్యం, ఈ రెండే బాగా హిట్ అవుతున్నాయి. సో ఏం చెప్తారు అంటే మూవీ ఆ మ్యూజిక్ అదంతా చూస్తే చాలా క్యూరియాసిటీ ఉంది, ఇప్పుడే ఏంటి తెలుసుకోవాలని ఉంది కానీ మీరు చెప్పరు. బట్ ఏం చెప్తారు అంటే సంక్రాంతి పండగ సందర్భంగా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే మూవీ గురించి కూడా మా కోసం. తప్పకుండా అండి. నాది వచ్చేసి రాయలసీమ జిల్లా, అనంతపూర్ జిల్లా, ఓకే బాగా వెనకబడిన జిల్లా. ఓకే కళ్యాణదుర్గం అనే మండలం నాది. అక్కడి నుంచి వచ్చాను. చాలా సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను, రైటర్గా ఉన్నాను. చాలా సినిమాలు గోస్ట్ రైటర్గా చేశాను. మా మహేష్ గారి ద్వారా ఈ సినిమాగా రైటర్గా పరిచయం అవుతున్నాను. ఈ సినిమా ఇంత అందంగా రావడానికి మెయిన్ కారణం చెప్పాలంటే మెయిన్ స్తంభము తినే ఒకసారి ఐడియా చెప్పి ఈ విధంగా చేద్దాం అన్న తర్వాత స్టోరీ రూపొందించుకుని ఇలా మీ ముందుకు వచ్చేసాం. అలాగే సంక్రాంతి మేము ఊళ్ళో జరుపుకున్నప్పుడు చాలా ఫ్యామిలీతోనే జరుపుకుంటాము. అందరూ ఊళ్ళల్లో గొబ్బిళ్ళు, ముగ్గులు, రంగుల హరివిల్లులు అవన్నీ జరుగుతాయి. కానీ యాక్చువల్ సంక్రాంతి అనేది పండుగ కాదు. నేను చెప్తున్నాను ఇప్పుడు ఎలాగంటే సంక్రాంతి అనేది పండుగ కాదు. సూర్యుడు మన మకరంలోకి ప్రవేశించినప్పుడు మనకు శరీరంలో ఒక ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఇట్స్ ఒక సాంకేతికత, నాట పండుగ. ఇది సంక్రాంతి గురించి నేను చెప్పగలిగేది మన బీఆర్కే ప్రేక్షకుల కొరకు. ఇది రైట్. హీరో గారు ఉన్నారు, మహేష్ గారు ఏంటండి డాన్స్ అసలు ఇరగదీస్తున్నారు, సూపర్. అంటే బాగా చేస్తారా డాన్స్? నేను బేసిక్ కొరియోగ్రాఫర్ని. బేసిక్ కొరియోగ్రాఫర్ని. సో నాకు ఏంటంటే ప్యాషన్ ఉంది, చేయాలనుకున్నాను. ఆల్రెడీ 2 సినిమాలు చేసాం కానీ అవి ఎందుకులే బయటకి ఇప్పుడు వద్దులే కానీ. సో ఇది కొద్దిగా డ్రీమ్ ప్రాజెక్ట్లో అవుతుంది. మీరు అన్నట్టు అది జస్ట్ గ్లిమ్సే మీకు ఇచ్చింది, అది ట్రైలర్ కాదు. జస్ట్ బాగా చేశారని అర్థమవుతుంది దాంట్లో. కష్టపడ్డాము, మన ప్రాజెక్ట్ మనం కష్టపడాలి కదా అనేసి చేశాను. ఇట్స్ టీమ్ వర్క్ అంతే. నేను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది చెప్పేది కూడా టీమ్ వర్క్ అని చెప్తాను. నా సెల్ఫ్ నాకు ఇప్పుడు వద్దు. కానీ మీరే ముందని చెప్తున్నారు, మీ వల్లనే అంత అయిందని చెప్తున్నారు. అయితే సంక్రాంతి గురించి ఏం చెప్తారు మీరు? మీరు ఎలా సెలబ్రేట్ చేశారు చిన్నప్పుడు? కామన్ అది. ఇంకా సంక్రాంతి అంటే మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? అది లోకల్ మేడ్చల్ దగ్గర కొక్కొండ విలేజ్. ఓకే. అది ఒక ఫ్యామిలీతో ఎప్పుడు చిన్నప్పుడు అయితే క్రికెట్ ఆడేవాళ్ళం, హాలిడేస్ వస్తే కూడా క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఇప్పుడు ఇంకా టైం లేదు కాబట్టి మన సినిమాలు మన లైఫ్ అంతే. షూటింగ్ ఉంటే రోజు పండుగ, షూటింగ్ లేదంటే ఇంకా అంతే పరిస్థితులు అంతే. ఓకే రైట్. మీరు హీరోయిన్ గారు దీక్షిత గారు అండ్ చూసుకున్నట్టయితే మీరేదో భయపెట్టేస్తున్నారు మమ్మల్ని. ఏం చెప్తారు? మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు నరేట్ చేసినప్పుడు నా క్యారెక్టర్కి వెయిటేజ్ ఉంది బాగా. అండ్ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, అది మెయిన్ రీజన్. చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే అది చాలా ఏమంటారు డిఫికల్ట్ గా ఉంది అదంతా కూడా. మీరు ఎలా చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చేయనా ఓకే నేను ముందుకెళ్ళగల ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? సో యాక్చువల్గా నాకు ఎప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ది చేయాలని ఉండే. సో ఈ మూవీ మెయిన్ రీజన్ కూడా అదే. సో నా క్యారెక్టర్ బాగుంది, ఇంకా నేను పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వచ్చు అని. ఇది ఒక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి చూడాలి ఎలా వస్తుంది అవుట్పుట్. మాకు కూడా ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. సో చాలా ఎగ్జైట్. మీ ప్రాపర్ ఎక్కడ? తిరుపతి. సో తిరుపతి నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటూ మూవీస్ చేస్తున్నాను. ఓకే. అండ్ సంక్రాంతి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? అమ్మమ్మ, డాడీ, నేను, నా ఫ్యామిలీ, మా అన్నయ్య, మా మమ్మీ. అది అంటే చిన్నప్పటికి ఇప్పటికి డిఫరెన్స్, అంటే ఆ డిఫరెన్స్ మనకి ఎప్పుడు తెలుస్తుంటది కదా, అది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు కైట్స్ అని ఫ్రెండ్స్ తో వెళ్ళడం అదంతా ఆబ్వియస్లీ పెద్దయ్యే కొద్దీ అన్నీ కొద్దిగా తగ్గిపోతుంది. బయటికి రావడం, ఆడుకోవడం, చైల్డ్హుడ్ బాగుంటుంది. బట్ పెద్దయ్యే కొద్దీ వాటి మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమీ అలా చేయట్లేదు కానీ బట్ ఫ్యామిలీతో రియలీ స్పెండ్ చేస్తున్నా. ఓకే సూపర్. అయితే మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి కొంచెం అమ్మాయిల్ని ముందుకి ప్రోత్సహించే వాళ్ళు తక్కువ. సో ఇది మీ ఇంట్రెస్టా, మీ పేరెంట్స్ ఇంట్రెస్టా, అంటే ఎవరని చెప్తారు? నా ఇంట్రెస్ట్ ఉంది, మోస్ట్లీ నా పేరెంట్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మోస్ట్లీ చూస్తే కనుక యాక్టర్స్ అంటే లేడీ ఆడపిల్లలకి ఎక్కువ రావు, వచ్చినా కూడా పేరెంట్స్ ఒప్పుకోరు ఫస్ట్ థింగ్. ఇక్కడ మాత్రం చాలా ఆపోజిట్ అనమాట. మొత్తం మా పేరెంట్స్ దగ్గర ఉండి వెళ్ళు ఇంకా నన్ను పుష్ చేస్తారు. స్టడీస్ కంటిన్యూ చేస్తా, అది ఇది డోంట్ కేర్ అబౌట్ స్టడీస్, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయి, మా సపోర్ట్ ఉంటుంది, లైక్ నువ్వు ఎలా ఉన్నా వీఆర్ ఓకే విత్ ఇట్ అన్నట్టు ఉంటారు. ఇంకా మా అమ్మమ్మ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. నార్మల్గా అమ్మమ్మలు ఎలా ఉంటారంటే స్ట్రిక్ట్, నువ్వు అలా ఉండాలి ఇలా, బట్ మా అమ్మమ్మ అసలు అలా ఉండదు. నువ్వు ఎంజాయ్ చేయి లైఫ్ని, ఇంకా
వెళ్ళు ఇంకా యాక్టింగ్ బాగా చెయ్యి, మంచి మంచి రోల్స్ వస్తే కూడా చెయ్యి, వద్దనకు ఫస్ట్ అంటది. సో అట్లా మా డాడీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను. సూపర్ సూపర్. అయితే మొత్తం మీద మూవీ గురించి ఏం చెప్తారు? ఫైనల్గా మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఎండింగ్లో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్పాను, ఓన్లీ మూవీ స్పీక్స్ ఆన్ స్క్రీన్ అంతే. అంతే అంటారా? అంతే. వెల్ సెడ్ దట్ ఈస్ రైటర్ అనిపించుకున్నారు. చెప్పొద్దని చెప్పట్లేదు సార్, మీరేం చెప్తారు సార్ డైరెక్టర్ గారు? ఇక ఆయన చెప్పింది నేను కూడా చెప్పాలంటే అదే కంటిన్యూ అవుతుంది, ఇంకేముంటుంది. మనమంతా తెర మీద చూడాల్సింది. ఓకే. కానీ దీంట్లో ఆల్మోస్ట్ ఒక 8 to 10 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, అంటే ఎవరికి కూడా ఈ క్యారెక్టర్ ఇంతే ఉంది అనే కాకుండా వాళ్ళకి ఇది ఒక ప్రొఫైల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే అప్కమింగ్ ఆల్మోస్ట్ అందరూ కొంతమంది సినిమాలు చేసినారు కానీ వాళ్ళకి బ్రేక్ రాలేదు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ప్రొఫైల్ లాగా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి బ్రేక్ కూడా వస్తుంది. అది మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే ఎట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్కి కూడా, ఓన్లీ కాస్టింగే కాదు, టెక్నీషియన్స్కి కూడా ఈ సినిమా ఒక ప్రొఫైల్ లాగా యూజ్ అవుతాయి. వాళ్ళకు కూడా బ్రేక్ రావాలని మేము అనుకుంటున్నాం. సో అంటే అందులో ఒక పర్సన్ ఫుడ్ తింటూ ఆతృతగా కనిపించారు. సూపర్. అది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. క్యారెక్టర్ స్పెషల్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చి మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులను అలరించినందుకు. ఇది ఇవాళ రంగవరం మూవీ చిట్ చాట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.